నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ మనకి ఆల్రెడీ వచ్చాయండి మనకి మార్కెట్లోకి. ఒకప్పుడు చెప్పుకున్నాం ఎస్ఐఎఫ్స్ చాలా బాగుంటాయని, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని. మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో అనేది మినిమంగా 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే పిఎంఎస్లో అత్యధికంగా 50 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ పిఎంఎస్లో 50 lakhs అనేది చాలా హై టికెట్ సైజ్ ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనకి మినిమం 10,000 1 lakh అనేది చాలా మినిమం ఉంది. సో ఈ మాక్సిమం మినిమం మధ్యలో ఇప్పటిదాకా ఒక బ్రిడ్జ్ అనేది లేదు. సో దీన్ని పూరుస్తూనే సెబీ వాళ్ళు మనకి ఎస్ఐఎఫ్ లాంచ్ చేశారు. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇప్పుడు గతంలో 2 years నుంచి వాళ్ళు దాని మీద పరిశోధన చేసి ఎట్లా ఉంటే బాగుంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెటర్ ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే పిఎంఎస్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్స్ తీసుకుంటూనే మనకి ముందుకు వచ్చింది ఎస్ఐఎఫ్. సో ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్ మనం చూస్తే ఆల్రెడీ ఎడల్ వైజ్ వాళ్ళది హైబ్రిడ్ ఫండ్ వచ్చేసింది అట్లా అని. సో అలాగే మనం చూస్తే ఎస్బీఐ వాళ్ళ మ్యాగ్నిమ్ కూడా హైబ్రిడ్ ఫండ్ వచ్చేసింది. సో అట్లాంటి హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే కనుక మనకు తెలుసు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో అయితే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 10 lakhs కానీ 20 lakhs కానీ. సో ఇట్లాంటి కనుక మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో హైబ్రిడ్ ఫండ్లు పెట్టే కన్నా కూడా మీరు కొంచెం 10 lakhs ఉన్నాయి అంటే మాత్రం మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అయిపోవడం చాలా బెటర్ అండి. సో ఎస్ఐఎఫ్లో కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. అది మార్కెట్ బాగుంటున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తుంది కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ. అలాగే మార్కెట్ పడిన టైంలో మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం తక్కువ పడుతుంది అంటున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ ఉంది ఎస్ఐఎఫ్లో. సో మన దగ్గర 10 lakhs కంటే అబోవ్ కనుక ఉంటే మాత్రం కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్లో ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్ కాకుండా మల్టీ అసెట్ ఫండ్ కాకుండా దానికంటే కూడా ఎస్ఐఎఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఈ కేటగిరీలో చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ పీపులే ఉంటారు. సో రిటైర్ పీపుల్ వాళ్ళ దగ్గర లేదా కొంచెం ఎప్పటి నుంచో ఇన్వెస్టర్స్గా ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం బల్క్ అమౌంట్స్ అయితే ఉంటాయి. సో యంగ్స్టర్స్ కంటే కూడా ఇట్లాంటి కేటగిరీ లంసంగా పెట్టాలి 10 lakhs అంటే మాత్రం వీళ్ళ దగ్గర అందుబాటులో ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయిన వాళ్ళ దగ్గర. వీళ్ళందరూ చూస్తే గత 3 yearsగా కూడా ఎక్కువ మంది మల్టీ అసెట్స్లోను, అంటే ఎక్కడైతే ఈక్విటీ, బాండ్, గోల్డ్ అలాంటి కమోడిటీస్లో ఉన్నాయో మల్టీ అసెట్ అట్లాంటి ఫండ్స్లోను, అలాగే హైబ్రిడ్ ఫండ్స్లోను, హైబ్రిడ్ ఫండ్స్ కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు వాటిని, అట్లాంటి వాటిలోను బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లోనే పెడుతున్నారండి. ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కంటే కూడా మల్టీ అసెట్ ఫండ్ అంటే కూడా మనం చూస్తే ఈ ఏదైతే ఉందో హైబ్రిడ్ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ దానికంటే కూడా మనకి ఈ ఎస్ఐఎఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఎస్ఐఎఫ్లో హైబ్రిడ్ కేటగిరీ ఉందండి. అందులో కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అలాగే అంటే బాండ్స్ లాగా, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బాండ్స్. సో అట్లాంటి బాండ్స్లో కొంత అమౌంట్ పెడతారు, అలాగే ఈక్విటీలో పెడతారు. సో ఈ 2 కాంబినేషన్లో వెళ్తుందండి. సో రిస్క్ కూడా తగ్గుతుంది మనకి. సో అక్కడ కొంత అమౌంట్ వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాగా కొంచెం చేయొచ్చు కాబట్టి వాళ్ళకి కొంచెం షార్ట్ కాల్ కూడా తీసుకుంటారు, లాంగ్ టర్మ్ షార్ట్ కాల్స్ తీసుకుంటారు. తద్వారా కూడా మార్కెట్లో కొంచెం మీకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు చూడండి, చాలా మంది మల్టీ అసెట్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ మల్టీ అసెట్ వల్ల ఎందుకు ఒక పాపులర్ అయింది అంటే గత 1.5 year నుంచి చూస్తే మీరు గోల్డ్ అమాంతం పెరిగిపోయింది. సో ఉన్న 100 rupeesలో మల్టీ అసెట్లో కొంత ఎలకేషన్ 30% దాకా కూడా వాళ్ళు గోల్డ్ పెడతాం జరుగుతుంది. సో ఆ 30% గోల్డ్లో ఏదైతే ఉందో అది అమాంతం పెరిగి రిటర్న్స్ బాగా కనిపిస్తున్నాయి. సో మీరు లాస్ట్ 5 years యావరేజ్ తీసుకున్నా, 3 years యావరేజ్ తీసుకున్నా, 1 year యావరేజ్ తీసుకున్నా కూడా మల్టీ అసెట్ ఫండ్ చాలా బెస్ట్ అని ప్రూవ్ అవుతున్నాయి. ఎందుకు అంటే దానికి కారణం బికాస్ ఆఫ్ గోల్డ్లో పెరిగినంత రిటర్న్ అలా వచ్చింది కాబట్టి అలా మారిపోయినాయి ఆ రిటర్న్స్ అన్ని కూడా. అదే కంటిన్యూ అవుతుందా ఫ్యూచర్లో అంటే చెప్పలేమండి, కంటిన్యూ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం గోల్డ్లో మల్టీ అసెట్లో అందరూ ఒక ప్లస్ పాయింట్ చెప్తారు, ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు గోల్డ్ పడిపోతూ ఉంటుంది, ఎప్పుడైతే గోల్డ్ పడుతూ ఉంటుందో స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంటుంది. 2 వైస్ వర్సాగా వెళ్తుంటాయి. గత సంవత్సరంన్నరగా 2 పైకి వెళ్ళాయి కానివ్వండి, బట్ అమాంతం అలా అయితే ఎప్పుడు జరగదు. మా గత 30 ఏళ్ల చరిత్ర తీసుకోండి, 40 years తీసుకోండి, మీరు ఎప్పుడు వైస్ వర్సాగా వెళ్తుంటాయి. 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తుంటాయి. ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్లో మనం పెడతాం గోల్డ్, అలాగే ఈక్విటీ పెడతాం. ఎప్పుడైతే ఈక్విటీ పెరిగిందో అందులో ఉన్న గోల్డ్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే గోల్డ్ పెరిగిందో అందులో ఉన్న ఈక్విటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడు మీకు పెద్ద రిటర్న్స్ అయితే రావండి. సో కాబట్టి మల్టీ అసెట్ ఫండ్ గురించి మీరు అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. మీరు దానికంటే కూడా ఎస్ఐఎఫ్ చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ మనకి చూస్తే మల్టీ అసెట్ ఫండ్లో పెట్టే వాళ్ళందరూ కూడా అబౌట్ 10 lakhs వాళ్ళే ఎక్కువ మంది పెడతారు. సో మీకు కనుక అవకాశం ఉంది కాబట్టి 10 lakhs అండ్ అబౌవ్ బెటర్ మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అయిపోండి. సో మీకు తద్వారా చూస్తే మీకు స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు, పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో కనిపిస్తుంది మీకు ఆ విషయం. సో అట్లాగే ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ కొన్ని ఉన్నాయి, అలాగే క్వాంట్ వాళ్ళది ఈక్విటీ ఎస్ఐఎఫ్ ఉంది. అది కూడా మేము కొంచెం రికమెండ్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు తెలుసు క్వాంట్ వాళ్ళు చాలా రిస్కీగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. ఎస్ఐఎఫ్ లాంటివి ఈక్విటీలో వాళ్ళు కనుక వచ్చారు అంటే కొంచెం ఇంకొకటి ప్లస్ పాయింటే ఉంటుంది. ఎస్పెషల్లీ బుల్ మార్కెట్స్లో వాళ్ళు చాలా పర్ఫామ్ బాగా చేస్తారు అనుకుంటున్నాము. సో అలాగే మీకు చూస్తే వేరే అసెట్ వాళ్ళు కానీ కొంతమంది వస్తున్నారు మనకి ఏంటంటే ఎస్ఐఎఫ్లో. హెలాయిస్ కంపెనీ కూడా రాబోతుంది,
ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంది, పిఎంఎస్ కూడా చేస్తారు వాళ్ళు. సో చాలా మంది ఎస్ఐఎఫ్స్ కొత్తగా ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి రాబోయే రోజుల్లో. సో కాబట్టి ఎస్ఐఎఫ్స్ 10 lakhs కనుక మీ దగ్గర ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఎస్ఐఎఫ్స్లోకి వెళ్ళిపోండి. అది ఈక్విటీ కావచ్చు, లేదంటే బ్యాలెన్స్ అటువంటి హైబ్రిడ్ ఫండ్ లాంటివి కూడా కావచ్చు. సో ఈ రెండు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి మనకి దీర్ఘకాలంలో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.